నానతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వోంతస్తత్వదర్శిభిః. ఉనికి లేనిది ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. భాష్యము. మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల ప్రతిచర్యల వలన దేహము ప్రతి క్షణము మారుతోందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనము రావడం జరుగుతోంది. కానీ దేహంలో, మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదేవిధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే. స్వభావ రీత్యా దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది. అన్ని వర్గాల తత్వదర్శులచే అంటే నిరాకారవాదులు, సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది. విష్ణువు, అతని ధామాలు స్వయం ప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉన్నట్లు విష్ణు పురాణంలో చెప్పబడింది. సత్, అసత్ అనే పదాలు వరుసగా కేవలం ఆత్మను, భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి. సత్యాన్ని దర్శించిన వారందరిది ఇదే అభిప్రాయము. అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశ మూలము ఇదే. అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు, అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, దాని ద్వారా అంశలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడమనే అంశాలు ఇమిడి ఉంటాయి. తనకు భగవంతునికి గల భేదము అంశము, పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకుని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు. వేదాంత సూత్రాలలోనూ శ్రీమద్భాగవతంలోనూ భగవంతుడే సకల సృష్టులకు మూలముగా అంగీకరించబడ్డాడు. అట్టి దృష్టులు అపరాప్రకృతుల ద్వారా అనుభూతమవుతాయి. 7వ అధ్యాయంలో తెలుపబడనున్నట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. శక్తికి, శక్తిమంతునికి భేదము లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని, శక్తి లేదా ప్రకృతి అధీనమైనదని అంగీకరించబడింది. అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యునిగా లాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు. ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞాన స్వభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం. అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు.